గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. సభాయే నమః. సహజంగా మనకి భారతీయ సంప్రదాయంలో పండుగలు అనగానే మనకి గుర్తొచ్చేటువంటిది ఉగాది పండుగ. వర్షారంభం అంటే ఉగాది, యుగాది అనే పేర్లతో చెప్పబడేటువంటి 60 సంవత్సరాలు ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్య అని ప్రభవ ఇత్యాదిగా ఉన్నటువంటి 60 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం మనం ఉగాది పండుగ చేసుకుంటాం. అలాంటి సంవత్సరాది పండుగల్లో ఈనాటి పండుగ శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరము అందరికీ కూడా శుభాన్ని సుఖాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఇది 60 సంవత్సరాల్లో 39వది. ఈనాడు వైశ్వానరం భజే నిత్యం విశ్వావసుకృతాత్మయం నరవాహనమారూఢం ఖడ్గఖేటధరం విభుం విశ్వావసువత్సర దైవతం వైశ్వానరమాత్మయే అని. విశ్వావసు అనగానే విశ్వాన్నంతని కూడా వశం చేసుకున్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ఈ సంవత్సరం ధ్యానం చేయాలి. అలాగనే విశ్వమంతా కూడా వసు అంటే సంపదలతో నిండి ఉంటుందని కూడా ఈ పేరు యొక్క విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. నిన్నటితోటి క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయింది. చాలా వైభవంగా నడిచింది. అందరికీ కూడా చాలా మార్పులు తీసుకొచ్చింది. కాలంలో అనేకమైనటువంటి విశేషమైనటువంటి చర్యలు చేసింది. మరి ఈ సంవత్సరం రాబోయేటువంటి ఈ విశేషమైనటువంటి వర్షంలో ఏమిటి మనందరికీ కూడా విశ్వావసుర్నామ నవీన వర్ష హర్షం దదాతు స్థిర సౌఖ్య భాగ్యై సూర్యేందు ముఖ్య గ్రహరాశితారా కుర్వంతు వృద్ధిం గుడి మానవానాం అని. అందరికీ కూడా వృద్ధినివ్వాలని మనం కోరుకుంటూ ఈ సంవత్సరాన్ని మనం ఆహ్వానం చేసుకుని సంవత్సర ఫలితాన్ని ఇప్పటి వరకు కూడా కలియుగం ప్రారంభమై 5126 సంవత్సరాలైందన్నారు. విక్రమార్క శతాబ్దము 2082 సంవత్సరాలైందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగి 11 సంవత్సరాలైందన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైందన్నారు. శ్రీ శంకరాచార్య స్వామి వారు వచ్చి 2097 సంవత్సరాలైంది ఇప్పటికీ. శాలివాహన శకం 1947. శ్రీ రామానుజ స్వామి వారు వచ్చి 1008 సంవత్సరాలు. ఇంగ్లీషు సంవత్సరం 2025, 2026. శ్రీమద్గణేశం విధి ముఖ్యవంద్యం గౌరీసుతం విఘ్నతమో దినేశం కళ్యాణ సంవర్ధిత భక్తలోకం సర్వార్థసిద్ధ్యర్థమహం భజామి అని ప్రారంభం చేస్తూ అబ్దాదౌ ప్రాతరుత్థాయ దంతధావనపూర్వకం స్నానం సంధ్యాదికం కృత్వా వర్ణాచార్యక్రమేణతు అని. ప్రతిరోజు కూడా మనం ఉదయం తెల్లవారుజామున లేవాలి. 5 గంటలకి పంచ విషకాల అని 5 గంటలకి చెప్పారు. రోజు ఎలా ఉన్నప్పటికీ ఇవాళ రోజున తప్పకుండా సూర్యోదయాన్ని చూసే విధంగా లేచి బంధువులతో కూడినటువంటి వారై చక్కగా మంగళ స్నానాలు చేసి వారి యొక్క వర్ణాచారక్రమంగా ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని మిత్ర సంయుక్త వస్త్రాభరణై అలంకృత్య మంచి నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించి
ఇంట్లో పూజా మందిరాన్ని చక్కగా శుద్ధి చేసుకుని గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని తోరణాలు కట్టుకొని విశేషించి ఈ రోజున మనందరికీ కూడా విశేషమైనటువంటి యద్వర్షౌ ఆదౌ నింబ కుసుమ శర్కరామ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం అని సంతోషకరమైనటువంటి మనస్సుతోటి ఆనందకరమైనటువంటి మనస్సుతో ఇంట్లో ఉండేటువంటి పెద్దల్ని వృద్ధుల్ని గురువుల్ని గోవుల్ని నమస్కరించి దేవతలకి నమస్కరించి పంచాంగాన్ని పురస్సరంగా పెట్టుకొని దేవాలయంలో కానీ ఇట్లాంటి విశేషమైనటువంటి వేదికల్లో కానీ వినాలి. అలాగనే ఇంట్లో కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని నింబ కుసుమ భక్షణం అని షడ్రుచులతో ఉండేటువంటి ఆ లేహ్యాన్ని వాళ్ళు స్వీకరించాలి అన్నారు. ఉదయం పూట నివేదన చేసి భగవంతుడికి దాంట్లో 6 రకాలైనటువంటి రుచులు చెప్పారు. ఈ 6 రకాలు కూడా ఈ సంవత్సరాంతం వరకు మనకు వచ్చేటువంటి అనుభవాలుగా కూడా చెప్తారు. కాబట్టి అన్ని విధములైనటువంటి దానికి సమాధానంగా ఆ విశేషమైనటువంటి దాన్ని చెప్తారు. అది స్వీకరించిన తరువాత పంచాంగ శ్రవణం చేయాలి, పఠనం చేయాలి. పంచాంగము అనేటువంటిది రోజు కూడా తెలుసుకోవాలి. తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవజ అని చెప్తున్నారు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము 5 చెప్పారు పంచాంగం అంటే. అందుచేత తిథే శ్రీమవాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం యోగాద్రోగ నివారణం అని నక్షత్రాద్ధరతే పాపం అని చెప్పారు. ఈ ఒక్కొక్క దాని వల్ల కూడా ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితం మనకు వస్తుంది అని చెప్తూ ఉన్నారు. కనుక ఈ రోజుని బ్రహ్మగారిని తప్పకుండా ధ్యానం చేయాలి. ఎందుకంటే బ్రహ్మగారి యొక్క సృష్టి ఆరంభించినటువంటి కాలమని కూడా చెప్తున్నారు. ఇవాళ యుగాది అంటే యుగమునకు ఆది యుగాది అని కూడా చెప్తున్నారు పెద్దలు. అదే కాకుండా 60 సంవత్సరాలు ఒక కొలమానం మనం పెట్టుకుంటే కాలానికి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ప్రతి సంవత్సరము కూడా ఈ మధుమాసం మధుమాధవ మధుశ్చ మాధవశ్చ వాసంతికా మృతువు అని వేదం కూడా చెప్తుంది. మధుమాసము మాధవ మాసము అని చైత్ర వైశాఖాలకు పేరు చెప్పి దీనికి విశేషమైనటువంటి ప్రకృతి యొక్క విశేషం కనిపిస్తుందన్నారు. అందుకనే తెల్లవారుజాము అయ్యేటప్పటికి మనకి ఎంతో ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అలాగనే కోయిలలు కూయడం కానీ, చెట్లు చిగురించడం కానీ, పుష్పించడం కానీ, వాటి యొక్క ఫలములను మనం స్వీకరించే విధంగా విశేషమైనటువంటి కనిపిస్తుంది మనకి. కాబట్టి ఆ బ్రహ్మగారిని తప్పకుండా ధ్యానం చేయాలి. కలక్వాణాం వీణాం కనకమయకోణాం ధృతివతీం వేణీం వాణీం మృదు మధురవాచం సునయనాం సదాలంబామంబాం అథ రచిత బింబాం అనుదినం విధేర్జాయాం ధ్యేయాం నిగమగుణమేయాం మనుమహే అని ఆ ప్రార్థన చేయాలి. సరస్వతీదేవితో కూడి ఉన్నటువంటి బ్రహ్మగారిని ప్రార్థన చేయాలి. తరువాత త్రైలోక్యైకి ప్రదీపాయ సృష్టిత్యత్యంత హేతవే అర్ఘ్యజుస్సామరూపాయ నమః పంకజబంధవే అని సూర్యభగవానుడిని కూడా ఒక్కసారి ధ్యానం చేసుకోవాలి. విశేషించి ఇవాళ భానువారం ఆదివారం రోజు కూడా మనం తెల్లవారుజామున లేచిన తర్వాత స్థానధ్యానాలు అయిన తర్వాత సూర్యుడిని కూడా నమస్కరించమంటారు శాస్త్రంలో. ఇవాళ వైద్యులు కూడా చెప్తున్నారు పొద్దున్నే సూర్యుడిని వచ్చేటువంటి ఎండ అందరికీ ఆరోగ్యప్రదం అని చెప్తున్నారు. పూర్వం మన పెద్దలు ముందు సూర్య నమస్కారం చేసి ఒక క్షణకాలం ధ్యానం చేస్తే ఆ ఎండ మన మీద ఎలాగూ పడుతుంది. కాబట్టి అటువంటి ఆరోగ్య విషయం పూర్వమే చెప్పారు. సూర్యుడు నవగ్రహాలలో గ్రహరాజుగా చెప్పబడ్డాడు. కాబట్టి ఇంకొకటి త్రైలోక్య ప్రదీపాయ అన్నాడు. మొత్తం లోకమంతా కూడా ప్రకాశించాలి అంటే సూర్యోదయం చేతే. అలాగనే ఒక భూలోకమే కాదు అన్ని లోకాల్లో కూడా ఆయన సంచారం ఉంటుంది. కాబట్టి ఆయన్ని తప్పకుండా ధ్యానం చేయాలి అని చెప్పారు. తరువాత జ్యోతిష్శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్కౌ సాక్షిణౌ తత్ర శ్రౌత స్మార్తాది సాధకం అని ఈ విశేషమైనటువంటి జ్యోతిష్శాస్త్రం ఎలాగైతే మనకి వేదాంగ జ్యోతిషంగా చెప్పారు. వేద పురుషుణ్ణి మనం ధ్యానం చేస్తే వేదమే మనకి సర్వాధారం. వేద పురుషుణ్ణి ధ్యానం చేస్తే ఆ పురుషుడు ఎలా ఉంటాడు అంటే 6 అంగములతో ఉన్నారు అన్నారు. షడంగాలు చెప్పారు. శిక్షా వ్యాకరణం ఛందో జ్యోతిషం కల్పమేవచ అని అందులో జ్యోతిషం కూడా చెప్పారు. కాబట్టి మహాపుణ్యమైనటువంటిది జ్యోతిష్శాస్త్రము అని చెప్పారు. జ్యోతిష్శాస్త్రం యొక్క లెక్క ప్రకారమే గణితం చేస్తారు. చాంద్రమానము సౌరమానము అని 2 విధాలుగా చెప్పారు. మనమందరం కూడా చాంద్రమాన సిద్ధాంతం ప్రకారమే చేస్తాం. కాబట్టి మనందరం కూడా సంకల్పం చేసేటప్పుడు కూడా స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ అని ప్రారంభిస్తాం. కాబట్టి అటువంటి చాంద్రమానం ప్రకారంగా మనం ప్రస్తుతం ఈ పంచాంగాన్ని
చూస్తూ ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతులు రేలంగి వాస్తవమైనటువంటి వారు ఈ యొక్క పంచాంగాన్ని చేసి ఉన్నారన్నమాట, తంగిరాల వారు. కాబట్టి అలాంటి పంచాంగానికి ఎవరయ్యా సాక్షి అంటే చంద్రార్కవు సాక్షిణవు, సూర్యుడు చంద్రుడు ఇక్కడ సాక్షి అని చెప్పారు. సూర్యచంద్రులే సాక్షి మనందరికీ కూడా. కాబట్టి అలాంటి సూర్యచంద్రుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం కోసమని ఈ విషయం చెప్పారు. తరువాత అస్మిన్ దినే లోక వ్యవహారత చాంద్రమానవశాదయం విశ్వావసనామ సంవత్సర అని చెప్పారు. ఈ చాంద్రమానం ప్రకారంగా ఈ విశ్వావసనామ సంవత్సరం ఇది అని చెప్పారు. 60 సంవత్సరాలలో 39వ అని చెప్తూ ఈ యొక్క ఇదువత్సరము ఇదావత్సరము బలివత్సరము కూడా చెప్తూ ఈ సంవత్సరం అంతా కూడా మధురమైనటువంటి ఆహారాన్ని భుజిస్తారు. అందరూ కూడా సద్గుణవంతులై ఉంటారు. కళత్ర సంతానాన్ని పొందుతారు. అలావిధంగా వాక్ సౌశీల్యత కలిగి ఉంటారు అని చెప్పారు. విశ్వావసు సంవత్సరాధిపతి రాహువు అని చెప్పారు. ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి ఎవరయ్యా అంటే రాహువు అని చెప్పారు. తరువాత ఈ సంవత్సరంలో మనందరికీ కూడా నూతనమైనటువంటి రక్షణ వ్యవస్థ ఏర్పడుతుందన్నారు. సాయుధ సామగ్రి అంతా కూడా చక్కగా చేస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అంతా కూడా చేసేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల అందరూ కూడా దాన్ని స్వాగతించి పెద్ద ఎత్తున ప్రమోదం వస్తుంది అన్నారు. ప్రమోదము అంటే ఆనందం వస్తుంది అన్నమాట, ప్రమాదము కాదు, ప్రమోదము. ప్రమోదం అంటే ఆనందం. అంటే వారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల లోకంలో ఉండేటువంటి మనందరం ఈ ప్రభుత్వంగా వచ్చేటువంటివి, రాష్ట్రీయ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వారు చేసేటువంటి నిర్ణయాలు ప్రజా ఆమోదమై ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చైత్రమాసం నుంచి కూడా చూస్తే రాజకీయంగా చిన్న చిన్న మార్పులు వస్తాయి అంటున్నారు. వైశాఖ మాసంలో కొంచెం ప్రజా సంక్షోభం అన్నారు. అదేవిధంగా మరు దేశములు అంటే ఇతర దేశాల్లో దుర్భిక్షం ఏర్పడుతుందన్నారు. అలాగనే పశ్చిమంలో ఆహార ధాన్యాలు బాగా ఉంటాయి. జ్యేష్ఠ మాసంలో రోగాలు ప్రబలుతాయన్నారు. తరువాత కార్తీక మార్గశ పుష్యమాసాల్లో సమస్తమైనటువంటి వస్తువులు కూడా ధరలు సరసంగా ఉంటాయి అన్నారు. జన్మ లగ్నాధిపతి వర్ష లగ్నాధిపతి రవి లగ్నంలో ఉచ్చస్థానంలో ఉండడం వల్ల, అష్టమ స్థానంలో జగల్లగ్నం ఉండడం వల్ల, తృతీయంలో ఉండటం వల్ల, లగ్నాధిపతి శుభగ్రహాన్ని చూడటం వల్ల కూడా ప్రజలు ఆరోగ్యం బాగానే ఉంటుంది, సాధారణ జీవస్థితి ప్రభావితమవుతుందన్నారు. తరువాత సనాతనమైనటువంటి ధర్మం పరిఢవిల్లుతుంది అని చెప్పారు. దాని యొక్క అంశాన్ని మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం. ఎప్పటికీ కూడా లోకంలో సనాతన ధర్మం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి. సనాతన ధర్మం అంటే భారతీయ ధర్మం, వేద ధర్మం అన్నమాట. ఇవాళ మనందరం ఇక్కడ కూర్చున్నాము, ఒక పండుగ వాతావరణాన్ని కల్పన చేసుకుని ఇక్కడ ఆనంద వారి యొక్క ఆహ్వానం మేర మనందరినీ వారు ఒక పెండ్లి వారిలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆహ్వానం చేసి ఇంత కార్యక్రమం చేస్తున్నారు అంటే మనందరికీ ఎంతో విశేషమైనటువంటి కాలంగా చెప్పాలి. అదేవిధంగా అన్ని చోట్ల దేశంలో, రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి దేవాలయంలో కూడా ఇవాళ విశేషమైనటువంటి అర్చనాదులు చేసి ఈ పంచాంగ పఠనం చేసి ఆ తర్వాత షడ్రుచులతో ఉండేటువంటి తీర్థాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఈ విధంగా చూసిన తర్వాత సంవత్సరంలో విశేషమైనటువంటి మార్పులు వస్తాయన్నారు. ఈ సంవత్సరం కర్తరి 4/5/25 వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం రోజున డొల్లు కర్తరి ప్రారంభమన్నారు. తర్వాత 11/5/25 వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున నిజకర్తరి ప్రారంభమన్నారు. 28/5 జ్యేష్ఠ శుద్ధ విధి రోజున కర్తరి త్యాగమన్నారు. 5వ నెలలో 4 నుంచి 28వ తారీఖు మధ్యలో కర్తరి రావడం వెళ్ళిపోవడం కూడా అవుతుంది. తరువాత 1/5/24 ఏప్రిల్ నెలలో వైశాఖ బహుళ నవమి ఆదివారంలో తెల్లవారితే గురువారంగా శుక్రమౌఢ్యమి ప్రారంభమన్నారు. తరువాత 10/6/2025 జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం రోజున గురుమౌఢ్యమి ప్రారంభమన్నారు. 8/7/25 ఆషాఢ శుద్ధ త్రయోదశి రోజున ఈ మూఢములు 2 కూడా త్యాగం అవుతాయన్నారు, మౌఢ్యమి త్యాగం. తరువాత మళ్ళీ నవంబర్ నెలలో 3/11/2025 మార్గశిర శుద్ధ దశమి రోజున శుక్రమౌఢ్యమి ప్రారంభమన్నారు. తరువాత 13/2/26న ఈ శుక్రమౌఢ్యమి త్యాగం అన్నారు. అక్కడ బహుశా 2-3 మాసాలు వచ్చేసింది మౌఢ్యమి. తర్వాత సంవత్సరంలో కూడా అంటే ఈ సంవత్సరంలో మౌఢ్యమి కాలం ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి మన శుభకార్యాలవన్నీ కూడా వీలైనంతలో ముందుగా దగ్గరగా చేసుకోవడం మంచిది అని కూడా సూచన చేస్తున్నారన్నమాట. ఎందుకంటే మనం పంచాంగం తెలుసుకోవాలి అంటే అసలు పంచాంగం వల్ల
కాలం యొక్క గణనం మనం చేసి పెట్టారు మనకు పెద్దలు. ఎంత గొప్పది పంచాంగం అంటే. ఇవాళ చూడండి, ఇవాళ పూర్ణిమ అంటే పూర్ణిమ, చంద్రోదయం అవుతుందా లేదా, ఇవాళ అమావాస్య అంటే చంద్రుడు కనపట్టలేదు, అమావాస్య కనిపిస్తుంది. అట్లాగనే అసలు దీన్ని అందుకనే చెప్తారు, ఇది చాలా విశిష్టమైనది. కొంతమంది దీన్ని కొట్టిపారేసే వాళ్ళు ఉంటారు లోకంలో. కానీ మన పూర్వులు మహర్షులు ఎక్కడో ఉండేటువంటి గ్రహాలు, అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహాలని, ఆ రోజులో వారికి ఎటువంటి సాధనాలు లేవు, కేవలం తపస్సు ఒకటే సాధనం వారికి. ఇవాళ ఎలా చెప్పారో అలా జరుగుతోంది ఈ శాస్త్రం ప్రకారంగా మనము. కాబట్టి మన పూర్వులు ఎంత గొప్పవాళ్ళో దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. కనుక ఈ సంవత్సరము సరస్వతీ నదీ పుష్కరాలు చెప్పారు. 15/5/25 దగ్గర నుంచి 26/5/2025 వరకు, అంటే 14వ తారీఖు వైశాఖ శుద్ధ విధియ నాడు రాత్రి 10:35 దేవగురువైనటువంటి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయన్నారు. మనకి రాబోయేటువంటి 2027 గౌతమి పుష్కరాలు రాబోతున్నాయి. కాబట్టి దానికప్పుడే సన్నాహాలు చేస్తున్నారు ప్రభుత్వం వారు. కాబట్టి అటువంటి పుష్కరాలు మనం ఇప్పుడు సరస్వతీ నదిని చూడబోతూ ఉన్నాం. అదేవిధంగా ఈ పుష్కరాలు 12 రోజులు కూడా సరస్వతీ నదిలో సంకల్పపూర్వకంగా గంగా స్నానాలు ఆచరించడం, పితృదేవతలు తృప్తిపరచడం వంటివన్నీ కూడా చేస్తారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీంపూర్లో ఉన్నటువంటి నది సరస్వతీ నది. హరిద్వారం నుండి భీంపూర్ వెళ్ళాలి అని కూడా చెప్పారు దీంట్లో. తరువాత ఈ సంవత్సరములు 2 గ్రహణాలు చెప్పారు. 2 కూడా మనకి కనిపించవు, బాగా గుర్తుపెట్టుకోవాలి. నిన్న కాక మొన్న జరిగినటువంటి అమావాస్య రోజు కూడా ఒక గ్రహణం వెళ్ళింది, కానీ మనకెవరికి కూడా కనపడదు అని చెప్పారు శాస్త్ర మర్యాద ప్రకారంగా. ఎవరికి కనపడలేదు కూడా అది. ఏమండి, ఎంత గొప్పదండి. గ్రహణం వస్తుంది, వారు కొన్ని కారణాలు చెప్పి ఇవాళ ఉదయం అయిన తర్వాత ఇంత కాలంలో గ్రహణం వస్తుందంటే సూర్యుడు కనపట్టలేదు. ఏమండి, ఒకప్పుడు నా చిన్నతనంలో ఒక గ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం వస్తే అది పొద్దుగుకుపోతుంది, చుక్కలు కూడా కనిపిస్తాయి అంటే పక్షులు నిజంగా ఇంటికి వచ్చేసాయి పొద్దుగుకుపోయిందని. ఏది 11 గంటల వేళ ఉదయం. అంటే ఎంత గొప్ప శాస్త్రం అది, ఎవరు చెప్పారు, ఎలా కనిపెట్టారు, ఆ లెక్క చూడండి గొప్పది. మరి ఇవాళకి కూడా నాసా వెళ్ళేటువంటి ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు మహనీయులు ఇప్పటికి కూడా దీన్ని బట్టే మేము చూసాము, వేద గణితాన్ని బట్టే మేము నిర్ణయాలు తీసుకున్నామని చెప్తున్నారు వాళ్ళు ఇవాళ మేధావులు కూడా. అంటే మహామేధావులు కూడా ఇవాళ ఆశ్చర్యపడేటువంటి విధంగా దేశాల్లో, ఒక భారతదేశమే కాదు, అందుకనే మన పెద్దలు చెప్తున్నారు భారతదేశం ఎప్పటికైనా విశ్వగురువు అని చెప్తున్నారు ఇవాళ. నిజమే, విశ్వగురువే. మిగతా దేశాల్లో కూడా ఇవాళ అందరూ యోగాభ్యాసం చేస్తున్నారు, అక్కడ కూడా వాస్తు ప్రకారంగా ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఏమండి, వాస్తు ఎవరు కనిపెట్టారు? మన వాళ్ళే కదా, మహర్షులు. కాబట్టి ఇలా మనం చూస్తే వైద్యశాస్త్రం కానీ, వాస్తుశాస్త్రం కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ, మీరు ఏమి చూడండి, జాతకాలు కానీ ఏమైనా సరే భారతదేశం నుంచే వాళ్ళు తెలుసుకోవాలి. ఆ విధంగా 7/9/2025 అంటే భాద్రపద పూర్ణిమ ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది, కానీ మనకు కనపడదు. అమ్మ మాట్లాడకండి దయచేసి. కాబట్టి ఆ గ్రహణం కనపడినప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడడం అవసరం లేదేమో కూడా. పూర్వభద్ర నక్షత్రం అవి ఇవి చెప్పాల్సిన పని లేదు. తరువాత 2వ చంద్రగ్రహణం 3/3 అంటే 3వ తారీఖు 3వ నెల 2026 వచ్చే సంవత్సరం పాక్షిక చంద్రగ్రహణం అన్నారు. అతి సూక్ష్మంగా ఉంటుంది, అది కూడా మనకు కనపడదు. అది పాల్గొన పూర్ణిమ అన్నారు. అంటే గడిచినటువంటి పూర్ణిమ, పాల్గొన పూర్ణిమ అంటే సంవత్సరం తర్వాత. ఆ 2 కూడా మనకు కనపడవు. 2 చంద్రగ్రహణాలే, 2 కూడా మనకి కనపట్టలేదు. మళ్ళీ దీని గురించి విచారణ ఏమీ అవసరం లేదు, తెలిసిందా. విశ్వావసు సంవత్సర ఫలాన్ని చెప్తూ ఈ సంవత్సరం సస్యములు ధరలు బాగా పెరుగుతాయి. తరువాత చోరుల చేత పీడింపబడతారు, దొంగతనాలు పెరుగుతాయని చెప్పారండి, జాగ్రత్త వహించాలి. తరువాత ప్రజలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి అని చెప్పారు. అధికారులు ఖర్చు ధనాన్ని ఎక్కువగా చేయడానికి వెనకాడరు అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వ పరంగా ప్రజలకు కావాలి అంటే చక్కగా ధనాన్ని అందరూ కూడా సమృద్ధిగా పంచిపెడతారన్నమాట అనుకోవాలి. తరువాత ఈ విశేషించి ఈ సంవత్సరంలో రాజాది నవనాయకులు చెప్పారు. అంటే 9 గ్రహాలు, వాటిని నాయకులు అని వర్ణిస్తోంది శాస్త్రం. ఇక్కడ నవనాయకులు అంది. వాళ్ళలో ఎవరెవరికి ఎటువంటి ఆధిపత్యం ఇచ్చారు, దానివల్ల ఫలితం ఏమిటో మనం తెలుసుకుందాం. రాజా రవి అన్నారు. ఈ సంవత్సరం రాజు రవి, సూర్యుడు అన్నమాట. దానివల్ల ఏమిటి విషయం అంటే అల్పవృష్టి, ఏమండి, తరువాత పాలకులకి పరస్పర విరోధం, తరువాత జనులకు మనస్తాపం, తరువాత కొన్ని ప్రదేశాల్లో అక్కడక్కడ వర్షాలు, రాజకీయ పరివర్తనలు చెప్పారు. మంత్రి చంద్ర
మంత్రి చంద్రుడు. ఇప్పుడు సూర్యచంద్రులే నడిపిస్తున్నారు ప్రపంచాన్ని అన్నప్పుడు, సృష్టిని అన్నప్పుడు, రవి సూర్యుడు రాజు అయినప్పుడు మంత్రి చంద్రుడైతే అందంగానే ఉంటుంది. వేరే వాడిని కూర్చోబెడితే కష్టం. కానీ వాళ్ళిద్దరూ కావలసిన వాళ్ళే కదా సూర్యచంద్రులిద్దరు కూడా. సూర్య చంద్రౌచ నేత్రే అంటారు. భగవంతుడికి 3 కళ్ళు వర్ణిస్తూ చంద్ర అర్క వైశ్వానర రోచనాయ అని వర్ణించారు. ఈశ్వరుడు ఎక్కడో లేడయ్యా, ఎక్కడో కైలాసంలో ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడంటే మనకి అందుబాటులో ఉండనుకుంటారేమో. ఆయన 3 కళ్ళు కూడా సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ 3 ఎప్పుడు మనతోనే ఉంటున్నాయి, సృష్టితో సంబంధంగా ఉన్నాయి కదా. కాబట్టి ఈశ్వరుడు ఎక్కడో లేడు, మన దగ్గరే ఉన్నాడు అని చెప్తారు. ఆ విధంగా మంత్రి చంద్ర అన్నాడు. చంద్రుడు మంత్రి అవ్వడం వల్ల ప్రజాభ్యుదయము, రాజకీయ అభ్యుదయము, రాజులకు అభివృద్ధి సువృష్టి ఉండును, పంటలు బాగా పండుతాయి అన్నారు. ఎందుకని పంటలకు అధిపతి కూడా చంద్రుడే. ఓషధీనాం పతయే నమః అంటారు. ఓషధులు, మనం తినేటువంటి ఆహార ధాన్యాలు కానీ, మనం స్వీకరించేటువంటి ఔషధాలు కానీ, వీటన్నిటికీ కూడా ఎవరయ్యా రాజు అంటే చంద్రుడే. ఎప్పుడు ఆయనే ఓషధులకు అధిపతి ఆయన. కాబట్టి ఆయనకే రాజు మంత్రిత్వం ఇచ్చారు. సంతోషం కదా. ఎవరు దేంట్లో ఎక్స్పర్టో వాడికి ఆ స్థానం ఇచ్చామనుకోండి, ఇంకా అందంగా ఉంటుంది పరిపాలన, అంతే కదా. కాబట్టి ఆ విధంగా చెప్పారు. తర్వాత సేనాధిపతి రవి, అమ్మా సేనాధిపతి రవి, సైన్యాధిపతి రవిట. అప్పుడు రెండోది కూడా ఇచ్చారు రవికి, సైన్యాధిపత్యం కూడా ఇచ్చారు. దానివల్ల రాజులకు అన్యోన్య యుద్ధాలు, ప్రపంచ దేశాలు అన్యోన్యంగా ఉండడానికి తక్కువ సమయం అన్నారు. ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు మన వాళ్ళు, చూస్తున్నాం కదా మనం అన్నీ కూడా. ఎవరెవరితో ఎలా ఉంటున్నారో, ఎవరు పై వాళ్ళు మనం ఎలా చూస్తున్నారో, భారతదేశం మీద ఎలా పొంచి ఉన్నారో, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇది సత్యం, బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు ఇంతమంది మీరందరూ మేధావులే, ఇదేమి చిలక జోస్యం కాదు, చెప్తే వినడం కోసం వచ్చినట్లుగా. కాబట్టి ఇది శాస్త్రం, ఇది శాస్త్రం మనం నమ్ముతున్నాం, నమ్మాం, జరుగుతోంది. గత పంచాంగం మనం తీస్తే ఆ పంచాంగంలో కొన్ని సన్నివేశాలు మనం చూస్తే ప్రపంచంలో జరిగి తీరినాయి అవన్నీ కూడా. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఇది కూడా చెప్తున్నారు, అన్యోన్యత తక్కువగా ఉంటుందన్న చెప్పారు. తరువాత అల్పవృష్టి ఉంటుందయ్యా, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు బాగా పండుతాయి అని చెప్పారు. అది కూడా చెప్పారు. రైతులకు కూడా ఉపకారం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏవో వేసేస్తే కుదరదు కదా, ఏమి పండుతాయో కూడా వాళ్ళు చెప్తున్నారు అట్లా. తరువాత అర్ఘాధిపతి రవి, అప్పుడే మూడోది అర్ఘాధిపత్యం కూడా ఇచ్చారు రవికి. అంటే రవికి ఎంత గొప్పదనం ఇంకోటి కూడా ఉంది ఆయనకి. కాబట్టి వర్షధాన్యాలు అవన్నీ కూడా హెచ్చుగా ఉంటాయి. ప్రజలకి చక్కటి ధనధాన్యాలు బాగా సమకూరుస్తాడు. రాజకీయ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అది సామాన్యంగానే ఉంటుంది. ధరలు, బంగారం ధరలు ఇంకా హెచ్చుగా ఉంటాయి. అది బాగా అవసరం. అందరూ నవ్వుతున్నారు చూడండి. ఇప్పుడు అమ్మయ్య మాకు అవసరమైన విషయం చెప్పారు మీరు, మేము పెద్దవాళ్ళే రేపే ఇంకా మొత్తం మొదలు పెడతాం కార్యక్రమం అన్నట్టుగా ఉంది. కాబట్టి ఇప్పటికే బాగా పెరిగిపోయింది, అంతరిక్షంలో వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళిపోతుంది, ఎడిపోతుంది. అంటే రవి అర్ఘాధిపత్యం ఇవ్వడం వల్ల బంగారానికి, ఇత్యాది లోహాలకి బాగా గిరాకీ ఉంటుందని చెప్తున్నారు. తరువాత మేఘాధిపతి రవి, ఇంకోటి కూడా ఇచ్చారు. మేఘాధిపత్యం కూడా రవికే ఇచ్చారు. ఎందుకంటే మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంతరిక్షంలో ఉంటాయి. వాటికి అధిపతి ఎవరు? సూర్యుడే. ఆయన దగ్గర నుంచే వర్షం రావాలి. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే దాంట్లో చెప్తారు, అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతే ఆదిత్యాధ్యాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాః అని చెప్పారు. మనకి భగవద్గీతలో శ్లోకం ఉంది కదా, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. భగవద్గీతలో అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఎందుకు యజ్ఞాలు చేయాలో చెప్పారన్నమాట. యజ్ఞాలు చేస్తే తద్వారా వచ్చేటువంటి ఆహుతులు ఇచ్చిన తర్వాత వచ్చేటువంటి గంధం, మంచి సుగంధం వస్తుంది. తద్వారా వచ్చేటువంటి పొగ, ఇదంతా కూడా వాతావరణానికి వెళ్ళి మేఘమండలంలోకి వెళ్ళి వర్షం వచ్చి అది భూమి మీద పడితే, పంటలు పండితే, ఆ పండినటువంటి ఫలాలు మనం స్వీకరిస్తే అప్పుడు ప్రజోత్పత్తి జరుగుతోంది. ఎంత గొప్ప విషయం. మనంతే, మనం ఏదైనా తినాలి అంటే ఆహారం వర్షం రావాలి, దానివల్లే సృష్టి నడుస్తుంది, అన్నం ఉంటే కదా. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పారు. మేఘాధిపతి రవి, దానివల్ల మంచి సువర్షాలు ఉంటాయన్నారు. తరువాత పూర్వసస్యాధిపతి గురువు అన్నారు. గురువు పూర్వసస్యాధిపత్యం, పచ్చని భూములు, తర్వాత పచ్చని ధాన్యాలు, గోధుమలు, శనగలు, పెసలు వంటివన్నీ కూడా బాగా పండుతాయన్నారు. గురువుకి పూర్వసస్యాధిపత్యం ఇవ్వడం వల్ల. అంటే 2 రకాలు చెప్పారు, పూర్వసస్యాధిపత్యం, అపరసస్యాధిపత్యం. ఏమండి, 2 రకాల ధాన్యాలు వర్ణించారన్నమాట. మనం తినేవి కొన్ని, పశుపక్షాదులు తినేవి కొన్ని. ఏమండి, ఇలా మనం బసలు తింటలేదా? ఏమండి, ధాన్యాల్లో మనం అన్ని రకాలు వినియోగిస్తున్నాం మనం ఇవాళ. మరి ఎవరు మంత్రి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా మీరు ఇవి ఉడకబెట్టుకు తినండి, నానబెట్టుకు తినండి, యోగాభ్యాసాలని చెప్తున్నారు ఇవాళ.
అన్నీ కూడా తీసుకున్నాయి వాళ్ళ ఆరోగ్యం కోసం. అంటే ఆరోగ్యమైనటువంటి వస్తువు ప్రపంచంలో సృష్టిలో భగవంతుడి చేత ఏనాడో కల్పన చేయబడింది. అది మనం తెలుసుకోవడం లేట్లో ఉన్నాం తప్ప, కాబట్టి దాన్ని మనం అనుకూలంగా చేసుకోవచ్చు. తరువాత అపరసస్యాధిపతి కుజః అన్నారు. అపరసస్యాలుకి అధిపతి కుజుడు అన్నారు. కుజుడు వల్ల తెల తైలాదులన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి, మంచి ధాన్యాలు పండుతాయి, పంచదార బెల్లం నెయ్యి వంటివన్నీ కూడా గిరాకీగా ఉంటాయన్నారు. తరువాత రసాధిపతి శని, రసములకు అధిపతి శని. అంటే ఇవేమిటంటారు, ఇవి లోహాలు, ఇనుము ఇత్యాది లోహాలు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా అధిపతి శని, అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నారు ధరలు. తర్వాత నీరసాధిపతి బుధ, నీరసములకు అధిపతి బుధుడు. నీరసములు అంటే మనకొచ్చే నీరసం కాదు, రసము లేనివి నీరసములు. అంటే ఏమిటిట, చిత్ర వస్తువులు, అద్దక వస్తువులు, శంఖములు, చందనము, సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా తగ్గి నిలబాటుగా ఉంటాయి అని వర్ణించారు. ఈ ప్రకారంగా నవనాయకుల యొక్క విశేషాన్ని మనం గమనించాం. తరువాత మకర సంక్రాంతిని చెప్తూ, మకర సంక్రాంతి సంవత్సరం జనవరి 15వ తేదీ గురువారం సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు అని చెప్పారు. మకర సంక్రాంతి పురుషుని యొక్క విశేషాన్ని కూడా చెప్తూ ఆయన ధరించినటువంటి వాహనము, అలాగే ధరించిన పాత్ర, వాటి యొక్క విశేషాలు కూడా చెప్పారు. అది కొంచెం శ్రమగానే ఉంది. ఆహారం భిక్షాపాత్ర విప్రులకు హాని అని చెప్పారు. ఈ సంవత్సరం మేము జాగ్రత్తగా ఉండాలి. తెలిసిందా, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు జాగ్రత్త చెప్తున్నారండి. ఒక జాతి మీద ఉంటుంది సంక్రాంతి పురుషుని యొక్క లక్షణం, నిజంగానే వస్తుంది, మేము చూస్తాం. ఈ సంవత్సరం బ్రాహ్మణులు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి ఏమిటన్నమాట, అందరూ అనుష్ఠానం బాగా చేసుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణుడు మూలం కదా వ్యవహారంలో, కాబట్టి అతను జాగ్రత్తగా ఉంటే అందరూ జాగ్రత్తగా ఉంటారు. క్షత్రియులు ప్రభువులు రాజ్యపాలన చేస్తారు, వారు జాగ్రత్తగా ఉంటే రాజ్యం పరిపాలన శ్రద్ధగా ఉంటుంది, అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఇట్లా ప్రభుత్వాన్ని ఎవరైతే నడిపిస్తారో, ఇప్పుడు ఎదుర్కొంటూ కూర్చున్నారు న్యాయాధిపతులు, ప్రభుత్వం వారి చేతిలో ఉంది. అంటే ఏమిటనమాట, ఎవరు ఎలా ఉండాలి, ఏ వ్యవస్థ ఎలా జరగాలి, ఇవన్నీ నిర్ణయాలు ఉన్నాయి కదా. అలా నిర్ణయాలు చేయాలి అంటే వారికి విశేషమైనటువంటి బుద్ధి వైభవం కావాలి. అది స్థిరంగా ఉండాలి. బుద్ధి ఉందండి, వాడు స్థిరంగా లేదంటే ఉపయోగం ఉంది. కాబట్టి మంచి మనస్సు ఉండాలి, అధికార విశేషమైనటువంటి దర్పం ఉండాలి, సామర్థ్యం ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడు అవి ప్రజా ఉపకారంగా ఉంటాయన్నమాట. ఆ విధంగా చెప్పారు. తరువాత మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు చెప్తాను వినండి అందరూ కూడా. 2, 14 మేషరాశి, వృషభానికి 11, 5, మిథునం వారికి 14, 2, కర్కటం వారికి 8, 2, సింహం వారికి 11, 11. తరువాత కన్యా రాశి వారికి 14, 2, తులారాశి వారికి 11, 5, వృశ్చిక రాశి వారికి 2, 14, ధనస్సు రాశి వారికి 5, 5, మకర రాశి వారికి 8, 14, కుంభరాశి వారికి 8, 14, మీనరాశి వారికి 5, 5. ఇవేమీ అర్థం కావు, చూసుకుంటేనే తెలుస్తాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత పంచాంగం తీసుకుని చక్కగా చూసుకోవాలి. అలాగనే రాజపూజ్యం అవమానాలు కూడా చెప్పారు. ఒకసారి అవి కూడా అనుకోవాలి. ఎందుకంటే చూసిందాక చెప్పారు కదా, మా చంద్రాజీ గారు చెప్పారు కదా. కాబట్టి వారు చెప్పినట్లుగానే మనం చూస్తే ఏమండి, మేషరాశి వారికి ఆదాయం 5, వ్యయం 7 అని చెప్పారు. ఆదాయం 5, వ్యయం 7. ఏముందా? తరువాత వృషభ రాశి వారికి 1, 3 ఏమండి. తర్వాత మిథున రాశి వారికి 4, 3. ఆదాయ వ్యయాలు అయిన తర్వాత మానావమానాలు ఏమంటే, రాజపూజ్యం అవమానం. అసలు సంఘంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది రేపు అనేది కూడా చూసుకోవాలి. మనం మంచి మాట్లాడినా ఒకప్పుడు కష్టంగానే ఉంటుంది, ఒకప్పుడు మంచి మాట్లాడకపోయినా వాడికి అందంగా ఉంటుంది. ఏమండి, ఎందుకంటే మన కాలం బాగుండాలి, తెలిసిందా? ఎవరికైనా అంతే. ఒక డాక్టర్ గారైనా సరే మరి ఎంతమంది మంచి మందు వేసినా కూడా కాలం బాగుండకపోతే అదే కష్టాన్ని కలిగిస్తుంది. అదే ఒకప్పుడు నిజంగానే పొరపాటు వేసినా కూడా అది వారికి ఇబ్బంది పెట్టడం. అంటే అందరికీ కూడా కాలము ఎప్పుడు కూడా ఒకలా ఉండట్లేదు. దాన్ని మనం ఏ సమయంలో ఎలా ఉండాలో చూసుకోవాలి. మన పట్ల భగవంతుడు ఎప్పుడు కూడా అనుగ్రహంతో ఉండాలని మాత్రం మనం కోరుకోవాలి. మిథునం వారికి 4, 3, కర్కాటకం వారికి 7, 3, సింహం వారికి 3, 6, తర్వాత కన్యారాశి వారికి 6, 6, తులారాశి వారికి 2, 2, వృశ్చిక రాశి వారికి 2, 5, 2, ధనురాశి వారికి 1, 5, మకర రాశి వారికి 4, 5, కుంభరాశి వారికి 7, 5, మీనరాశి వారికి 3, 1. ఆదాయం 99, సర్వవ్యయం 93. ఏమండి, 6 ఇంకా ధనం బడ్జెట్లోనే ఉంది. చూసారా? మొత్తం సర్వంగా చూస్తే మీకైనా మాకైనా ఎవరికైనా మొత్తం ప్రపంచ దేశాల్లో కానీ మనం చూసుకున్న, ఇతర దేశాల్లో చూసుకున్న, ఎవరు చూసుకున్నా సర్వాదాయం 99, సర్వవ్యయం 93
అంటే 6 మిగుల్లో ఉన్నామన్నమాట. ఎలా చూసినా కూడా అలా ప్రవర్తిస్తుంది వ్యవహారం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఖర్చులు చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రకారంగా చెప్పారు. తరువాత ఈ సంవత్సరం యొక్క దీన్ని మనం తెలుసుకుని శ్రీ విశ్వావసనామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంతకాలం కళ్యాణాబ్ద చెప్తూ చైత్రశుద్ధ పాడ్యమి ఇవాళ 2:44 దాకా ఉంది. తర్వాత రేవతి నక్షత్రం ఇవాళ ఉగాది అని చెప్తున్నారు. వసంత నవరాత్రులు ప్రారంభం ఇవాళ నుంచి ప్రారంభించి 9 రోజుల పాటు వసంత నవరాత్రులు చేస్తారు. 9 రోజులు అయిన తర్వాత మళ్ళీ స్వామి కళ్యాణం వస్తుంది. శ్రీరాముని యొక్క కళ్యాణం. ఏమండి, శ్రీరాముని యొక్క దేశం ఇదంతా కూడా. ఒక విధంగా చెప్పాలంటే రామరాజ్యమే ఇవాళకి కూడా మనం పరిపాలించేది. రాజులు ఎవరైనప్పటికీ రామరాజ్యాన్ని పరిపాలిస్తున్నాం ఇవాళ. ఎందుకంటే రామాయణం మనం చూస్తే ఈ భూమండలం అంతా కూడా వాళ్ళదే. కృతేత్ నరసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని ఒకే పరమాత్మ యుగభేదం చేత పేరు భేదం చేత తన స్వరూపాన్ని మారుస్తూ అందరినీ సంరక్షిస్తున్నాడు. ఇప్పుడు కలియుగంలో మనం ఉన్నాం. ఎవరయ్యా అంటే కలౌ వెంకటనాయక. ఎక్కడికి పోలేదు స్వామి. అమ్మవారితో కూడా ఇవాళ విశ్వావసు అంటే విశ్వాన్ని వశం చేసుకున్నటువంటి వాడు ఎవరు? పరమాత్మ. ఎవరి చేతిలో ఉందండి ఇవాళ భూమండలం అంతా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్తుంటాం కదా. అంటే మనది ఏమైనా ఉందా ఇక్కడ? మన అధికారం ఏమైనా ఉందా? మన తాలూకు వస్తువు ఏమైనా ఉందా? ఏమీ లేదు. మనదనుకుంటే మనతో రావాలిగా, వస్తుందా? మనదనుకుంటే మనతోనే తెచ్చుకోవాలిగా, తెచ్చామా? ఏమీ లేదు. చూశారు, కాళిదాస మహాకవి అంటారన్నమాట, ఈ మహారాజుల యొక్క భూమి ఎంతవరకు ఉంది అన్నప్పుడు ఆ సముద్ర క్షితీశానాం అన్నారు. సముద్రం ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా వాళ్ళ భూములే అవన్నీ కూడాను. దాన్ని వాళ్ళు పరిపాలించారు. ఎవరు? రఘుమహారాజు, అజమహారాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా, దశరథ మహారాజు, శ్రీరామ మహారాజు వాళ్ళంతా పరిపాలించారు. ఇంకోటి వాళ్ళకి మనకేదో కారు ఇవన్నీ ఇప్పుడు మనకి రోడ్లన్నీ వేశారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడ పెడితే అక్కడ టోల్ గేట్స్ వ్యవహారం అంతా అంటున్నారు. వాళ్ళకి ఆపేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ రథం ఇక్కడ బయలుదేరితే అవసరమైతే స్వర్గానికి కూడా వెళ్ళిపోయేది. ఆ నాకరథవర్త్మనాం అని వర్ణించారు. ఏదైనా అవసరమై కింద వర్షాలు కురవట్లేదు, ఏ దేశంలోనైనా కష్టం వచ్చింది, కరువు వచ్చిందంటే వారు ఒక్కసారి ధ్యానం చేసేవారు. ధ్యానం చేస్తే వాడు పలకలేదంటే రథం వేసుకుని స్వర్గం వెళ్ళటమే రెండో మాటలు. ఇప్పటికి కూడా మనకి లోకల్లో బాగా డబ్బున్నటువంటి మహనీయులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా వాళ్ళ వ్యాపార వ్యవహారం కావాలంటే ఫోన్ చేస్తారు. వాడు చెప్పకపోతే కారేసులు వెళ్తారా? వెళ్ళరా? ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు అవసరమైతే. చేయించుకోవట్లా ఏమండి? అట్లా చేయించుకుంటారంటే ఏమిటి? అక్కడ అవసరాన్ని బట్టి. ప్రభుత్వం అంటే ఏమి అంటే ప్రజల్ని సుఖంగా చూడటమే ప్రభుత్వం. దానికోసమే ఏర్పడింది అది. ప్రజలందరూ ఎందుకు ఎంచుకున్నారు? ధర్మంగా పరిపాలిస్తారని ఎంచుకున్నారు. ఆ రాముడు ఉన్న రోజుల్లో ఇలా ఉందా? పరంపరగా వచ్చేది వారి కుమారులు, తర్వాత మనుమలు. అందుకనే కదా దశరథ మహారాజు గారు బెంగ పెట్టుకున్నాడు. అయ్యో 60 ఏళ్ళు వచ్చేసినాయే, ఇంతవరకు సంతానం లేదే, ఏమండి ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు అని బెంగ పెట్టుకున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి వారికి ఒక సలహా చెప్పారు. ఆ సలహా ప్రకారం చేస్తే అప్పుడు పుత్రకామేష్టి యాగం చేశారు. పుత్రకామేష్టి చేస్తే ఆ యజ్ఞపురుషుడు వచ్చారు, దాంట్లోంచి పాయసాన్ని ఇచ్చాడు. అందుకనే శ్రీరామ లక్ష్మణ అథ లక్ష్మణ శత్రుఘ్నౌ అందులో చెప్తారన్నమాట. కౌసల్యా శుశువే రామం అభిరామ గుణాకరం శ్రీరామ భక్తి భరితం భరతం కేకయాత్మజ అథ లక్ష్మణ శత్రుఘ్నౌ ప్రాసూయేతాం సుమిత్రయా. లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రాదేవి కంది. వాళ్ళిద్దరు కమల పిల్లలు, రామలక్ష్మణుడు కాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు అని చెప్పారు. అప్పుడు పుట్టినటువంటి రాముడు ఎంతకాలం పరిపాలించాడండి? 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ 11,000 సంవత్సరాలు భూమిని పరిపాలించాడన్నారు. అంటే ఎంతకాలం జీవించారండి? అసలు ఆ కాలంలో ఎంతకాలం జీవించేవారు? మన దగ్గరికి వచ్చేటప్పటికి వేదం శతమానం భవతి అంటే 121 అని చెప్తున్నారు. 121 ఎంతమంది ఉంటున్నారు? ఏమండి ఆయుష్కాలం తగ్గిపోలేదు. కాబట్టి అలా పరిపాలన చేసేవారు చివరికి ఎంత అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని సృష్టించి ఇవాళ మనందరి యొక్క అదృష్టం అయోధ్య నగరంలో 5,500 సంవత్సరాలకు పూర్వం చేసినటువంటి వ్యవహారం ఈ నిన్న మొన్నటి రోజుని మళ్ళీ స్థిరపడి ఇదే వేదిక మీద అక్కడ ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే ఇక్కడ ఉత్సవం చేశాం. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి, సంతోషం.
ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టి అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడి నుంచి చూసాం మనం మా విశ్వనాథరాజు గారి ఆనంద ఫౌండేషన్ ద్వారా. అలా ఎక్కడెక్కడ చేసి ఇక్కడ ప్రత్యేకంగా చేశారు ఆవేళ. అంటే ఏమిటి, మొత్తం దేశం అంతా కూడా ఆనందాన్ని పొందింది, ఇవాళ ప్రపంచమంతా ఆనందాన్ని పొందుతోంది. నిన్న మొన్న జరిగినటువంటి కుంభమేళ అసలు మన యొక్క సంస్కృతి ఏమిటో చెప్పింది. ఏమండి, 140 సంవత్సరాలకు వస్తుందన్నారు. 140 క్రితం ఎవరున్నారో మనకు తెలియదు. ఇప్పుడున్న వాళ్ళు మళ్ళీ 140 దాకా ఉంటామా? లేదు. 12 సంవత్సరాలకి పుష్కరాలు మనకి వస్తాయి. ప్రతి నదికి, జీవనదికి, గంగాజీ తీర్థాలకి. అక్కడ కుంభమేళ అంటే త్రివేణి సంగమం, ప్రయాగరాజ్. దాంట్లో అక్కడ 141 మహాకుంభమేళ వస్తుంది. 12 ఏళ్ళకి కుంభమేళ వస్తుంది అని నేను. అసలు అంతమంది వచ్చారు యోగులు, మహర్షులు. వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారో తెలియదు, ఎలా వచ్చారో తెలియదు, వాళ్ళకేమీ రవాణా సౌకర్యం కనపడలేదు. మనమంటే పోనీ రైల్లో వెళ్ళాం, లేదా కారులో వెళ్ళాం, ఫ్లైట్లో వెళ్ళాం తెలుస్తోంది. వాళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళందరికీ రోజు అన్నం ఎవడ పెడుతున్నాడు. బా, గొప్ప విషయం. అలాగే మన సంస్కృతి ఎప్పుడు కూడా ఎంత దాడి జరిగినా, ఏం జరిగినా కూడా ఇవాళ మళ్ళీ ఒక్కొక్క మార్పే వస్తుంది. మీరు అందరూ చూడండి, ఈ పంచాంగంలో చెప్పిన ప్రకారంగా మనందరికీ కూడా రాబోయేటువంటి సంవత్సరం, ఈ సంవత్సరం ఇవాళ నుంచి ప్రారంభించి ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందబోతూ ఉన్నాము అని చెప్తారు. ఇందులో ప్రకృతి పులకించి చిగురించి రాగమిడగా, కర్ణమాధురి కోయిలాల్ గానమిడగా, కుసుమ పరిమళంబు మదికి కోర్పులిడగా, కాలుమోపే విశ్వావసు కాశ్యపి నొగి. కాశ్యపి అంటారు ఈ భూమిని. కొత్త సంవత్సరం విశ్వావసు అనే పేరుతోటి, ఆ పేరులో ఉండే అర్థాన్ని మనం చెప్పుకున్నాం. ఆ పేరు ధరించి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, దివ్యమైనటువంటి కాంతి భూమి మీద వేళ అడుగుపెట్టిందయ్యా. ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా తన యొక్క వైభవాన్ని ప్రకాశింపజేసి అందరి హృదయాల్లో కూడా ఆనందాన్ని నింపి, ఎవరెవరు మంగళకరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారో వాళ్ళందరికీ సౌఖ్యాన్ని ఇచ్చి అందరికీ కూడా ఆనందాన్ని, ప్రమోదాన్ని ఇచ్చుగాక అని ప్రార్థన చేస్తూ ఒక చిన్న ఆశీర్వచనం చేసి నేను ముగిస్తాను. అందరూ కూడా శ్రద్ధాళువులై నమస్కార ముద్రతో ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం ఆజుర్దాగ్నే హవిషోజుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేది ఘృతం వీత్వా మధుచారు రవ్యం విదేవ పుత్రమభిరక్షదాడిమం ఇమమగ్ర ఆయుషే వర్చసే కృతి ప్రియకం రేతో వరుణ సోమరాజన్ మాదేవాస్మా అదితే శర్మ యచ్చ విశ్వే దేవాజరదశ్చర్యథా సత్. ఓం అగ్నిర్వశుజుర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాజుర్భవ ఆయురాజుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అధిదేవత ప్రత్యధిదేవత పూర్వకమైనటువంటి నవగ్రహములతో కూడి నక్షత్ర దేవతలు, గ్రహదేవతలు అందరూ కూడా పార్వతీ ఇత్యాది దేవతలతో కూడినటువంటి పరమేశ్వరుడు వంటి త్రిమూర్తి దేవతలు, సర్వదేవతల యొక్క అనుగ్రహము కూడా ఈ ఆశీనులో ఉన్నటువంటి అందరికీ కూడా, అలాగనే భారతదేశంలో ఉండేటువంటి అందరికీ కూడా సుఖ సౌఖ్యాలను అనుగ్రహించుగాక. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.